3 ఏళ్ళు దాచిపెట్టుకొని 200 ఫోన్లు మార్చి ఈరోజు అమాయకుని నేను, నాకేమీ తెలియదు. తోకల లక్ష్మీరెడ్డి, వైఫ్ ఆఫ్ తోకల బృందారెడ్డి, జాగ్రత్త, అమూల్ బేబీ కాదు నేను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవి బయటకు వస్తే కుటుంబాలు కాదు పార్టీలే తలరాత్రి మారిపోతాయి. నేను మాట్లాడగలుగుతా ఎవరెవరు ఏడ తిరుగుతున్నారో, హైదరాబాద్లో ఎవరు ఏ ఫ్లైట్ దిగి ఏ కారు ఎక్కుతున్నారో, ఎవరింటికి ఎవరు పోతున్నారో, ఇక్కడొచ్చి మాట్లాడేదిగా రాజకీయాలు. అందరు చరిత్రలు నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ అక్షరంతో స్టార్ట్ చేస్తా, వారానికి ఒక అక్షరం చెప్తా వస్తా, లాస్ట్కి ఫుల్ నేమ్ చెప్తా. అందరం తెచ్చుకోవద్దండి. నేను అన్నీ విడిచేసి లంగాలాడ భగవాన్ దాస్ గారిని, నా జోలికి రావద్దండి. థ్యాంక్ యూ. జై హింద్ అన్న. చాలాసేపు అరగంట అయిపోయింది. చెప్పా ముందే, క్షమించండి. నేను ముందే చెప్పా, చాలా ఇంట్రెస్టింగ్ ప్రెస్ మీట్. నేను అడగండి నా కరుణాకర్ రెడ్డికి ఎట్టొచ్చి చెప్తే నేను కూడా చెప్తా. లేక నేను 200 కోట్లు తిరుపతికి వచ్చాను అనేసి ఒకసారి చెప్పాను. నాకు ఎక్కడికి ఆస్తులు అంటే చెప్తే నేను కూడా దిక్కుంటా. కొంచెం నేను రాత్రి నుంచి కన్ఫ్యూషన్లో ఉండా. నాకు తెలియకుండా నిద్రలో ఏమి సంపాదించానేమో అనేసి ఏమో చెప్తే తెచ్చుకుంటా. కిరణ్ ఆస్తులు ఉంటాయో అంత ఆస్తులు ఉంటే సీట్ నాదే. ఈసారి ఆస్తులు ఉంటే సీట్ నాదే. కిరణ్ ఎమ్మెల్యేనే ఆస్తులు ఉంటే తెలుసు కానీ జనాలందరికీ. కరుణాకర్ రెడ్డి ఎట్టొచ్చినాడు, ఏం వ్యాపారాలు చేసినాడు, ఎట్ట దిగిన తెలుసు. నువ్వు కిరణ్ రాయలు ఏమి ఆస్తి లేనాడు, బేడాలు వేసేవాడు కిరణ్ రాయలు, కిళ్ళి వేసేవాడు కిరణ్ రాయలు, డిబేట్లు పెడతారు. అప్పుడు నా గురించి డిబేట్ ఎందుకు మీకు? నా గురించి డిబేట్ ఎందుకు? ఈమె వార్తలు వేయడం ఎందుకు? అద్భుతమైన ఫోటోలు పెట్టడం ఎందుకు? డిస్కషన్ చేస్తాను రాష్ట్రంలో. యూట్యూబ్ ఇంత అందంగా ఉన్నాడు అనేసి. అవును అవును అవును. ఇప్పుడు ఆ వీడియోల గురించి 2 క్లారిటీ ఇచ్చేస్తా. 2021లో డబ్బులు కావాలన్నప్పుడు నేను ఈయనప్పుడు ఫస్ట్ ఇవ్వనని చెప్పా. నీకు నేను బాకీ లేదు, నువ్వు కరెక్ట్ లెక్కేసుకరా ఇస్తానని చెప్పా. అప్పుడు పోయి ఈ సూను పోయి గెలిచింది. ఈ సూతో పాటు ఇంకొక 10 మంది సూలు గెలిచింది. రోజాని గెలిచింది, భాస్కర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీని గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోకర్లంతా గెలిచింది పోయి ఈ అమ్మాయి. ఆ విషయం చాలా, ఆ అమ్మాయి నేను కలవలేదని చెప్పి రేపు ఒట్టేస్తే ఆ అమ్మాయి నేను మోసం చేయని ఒట్టేస్తా. ఓకేనా? వాళ్ళిద్దరు కొడుకుని తీసుకొచ్చి కాణిపాకంలో కూర్చోబెట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరిని ఒక్కరిని కూడా 2021 నుంచి కలవలేదు. ఇప్పుడే చిట్టిరెడ్డి ఇష్యూ రాగానే నాకు జగన్ మీద ప్రేమేసి కిరణ్ పై కూర్చొని చెప్పండి. డ్రామాలు ఆడతారు అందరూ. 15 లక్షలు మినర్వా హోటల్లో తీసుకొని మిగతా 15 లక్షలకి చెక్కులు 2026లో ఒక చెక్కు, 25లో ఒక చెక్కుకి డేట్ వేసి ఇచ్చా. నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇచ్చిన డబ్బులు మనం అప్పుడు బిజినెస్లో పెట్టారు, ల్యాండ్లు కొన్నాము, చిట్లు వేసాము, రకరకాల వ్యాపారాలు వేసి నష్టపోతే ఇంకోటి ఏంటి ఈయన కోర్టుకి వేసుకోబో, ఆధారాలు లేవు కదా అంటాడు. నేను ఆడపిల్ల కదా అని చెప్పి ఒక 2 పెద్ద మందిని తీసుకొస్తే సరే పోనీ 30 లక్షలు కదా సెట్ చేద్దామని 30 లక్షలు ఒప్పుకుంటే 30 లక్షలకి 15 లక్షలు డబ్బులు ఇచ్చా. ఆ 15 లక్షలు ఇచ్చినప్పుడు ఒక వీడియో ఇచ్చింది, 15 లక్షలు చెక్కు తీసుకుని ఒక వీడియో ఇచ్చింది. ఎందుకు ఈ వీడియో తీసుకుంది సార్? ఈ అమ్మాయి వీడియోల మీద బతికేలాగుందిరా మనకి, ఎందుకైనా పనికొస్తుందేమో భవిష్యత్తులో అని చెప్పి నేను చేసిన తిక్క పని 2 వీడియోలు తీసుకోవడమే. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే డబ్బు లావాదేవీలో మాట్లాడేటప్పుడు తీసుకున్న డబ్బులు అంటే దేవుడికి కోపం వస్తుంది. ఇప్పుడు నువ్వు జగదీష్ అని మాట్లాడినప్పుడు నేను తిరిగి మాట్లాడినా, మీరు ఎంతసేపు నేను మాట్లాడి జగదీష్ అని మాట్లాడి చూపించాలి కదా. ఆయన క్వశ్చన్ వేసి నా ఆన్సర్ చెప్పిన. ఆ అమ్మ ఇన్ని క్వశ్చన్లు వేసి ఉంటుంది, ఎందుకు చూపించలేదు? డబ్బు కావాలని కాళ్ళు పట్టుకుంటా కిరణ్ నా కొడుకు యాక్సిడెంట్ అయిపోయింది చచ్చిపోతాడు, చెయ్యి ఎముక ముక్కులోకి వచ్చిందని చెప్పినా ఒకసారి. నేను ఆశ్చర్యపోయినా, చేతులు ఎముక ముక్కులెట్టు వస్తుందా? ముక్కులోకి వస్తుంది, హాస్పిటల్లో ఉన్నా అంటే ఎవడికో చెప్పి బకరా సారీ ఎవడో ఒకటి ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు తీరా పాపం హాస్పిటల్లో ఉందంటే అవన్నీ చెప్పరా? రీసెంట్గా నీకు అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత నీ కొడుకు యాక్సిడెంట్ చెయ్యి వాడు ఏదో ఊర్లో వేసి దాంతో తిరిగి పడిపోయి వస్తే ఈ ఎముక ముక్కులోకి వచ్చింది అబద్ధం చెప్పి 1 లక్ష రూపాయలు డబ్బు కావాలంటే నేను ఇచ్చి పంపించిన, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన, డీటెయిల్స్ ఉంది, నీలాగా నేను రికార్డులు చేసుకోను, సమయం సందర్భం వచ్చినట్టు ఇలా అన్ని బయటకు తీసుకొస్తా. తీసుకోలేదని చెప్పు డబ్బులు తీసేసుకొని ఇప్పుడు నీకేదో కమిట్మెంట్ పెట్టి నీ కొడుకుని అమెరికా పంపిస్తాను అభినయ్ అన్నాడో లేదా ఆస్ట్రేలియా పంపిస్తాను అభినయ్ అన్నాడు తెలియదు, కానీ వాళ్ళ జూటా మాటలు నమ్మి ఈరోజు నువ్వు బయటకు వచ్చి ఈరోజు
1650 కిలోమీటర్ జైల్లో నీరు ఊసలు లెక్కెడుతున్నావు అంటే అమాయకత్వం నీదే. అంటే జైపూర్ పోలీసులతో మీరు మాట్లాడి వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చి అది ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ చెప్పింది మీరే అంట. అన్న అంత టెక్నాలజీ అంత నాలెడ్జ్ నాకు నుండి ఎప్పుడో వేసుట, ఇన్ని రోజులు పెట్టుట. నేను చెప్పాను ఏమని, ఆ అమ్మాయి కోసం జైపూర్ పోలీసు ఎదుగుతున్నారు అనేసి. ఎందుకంటే నన్ను వచ్చి కలిసారు 5-6 సార్లు మా ఇంటికి వచ్చి, సార్ ఇక్కడ ఎవరు మీ ఇంటి పక్కన ఎవరో మేడం ఉందండి కదా క్రిమినల్, ఆమె కోసం మేము తిరుగుతున్నాము, మా ఈ నెంబర్ మాది కనిపిస్తే ఇంటి అంటారు. నేను ఇవ్వను, పక్కనోడు ఇస్తాడు కదా. అలానే వాళ్ళు 100 మందికి ఇచ్చారు. తోకల్ లక్ష్మీరెడ్డి అడగ కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ సిఐని అడగండి, తిరుపతి యూనివర్సిటీ సిఐని అడగండి, తిరుపతి సైబర్ క్రైమ్ని అడగండి. అన్ని పోలీస్ స్టేషన్లో అమ్మాయి ఫోన్ నంబర్లు. ఇంకో షాకింగ్ చెప్తే నమ్ముతారు, మీకు ఎవరన్నా సిమ్ కార్డులు కొడితే, నా ఆధార్ నంబర్ కొడితే సిమ్ కార్డులు ఎన్నున్నాయి చెప్పగలరు టెక్నాలజీ వరకు ఉంటే, ఆ అమ్మాయి నాకు తెలిసి ఒక 4 నంబర్లు. ఒకసారి అమ్మాయి ఆధార్ కార్డు ఇస్తాను, కొట్టండి, దిమ్మ తిరుగుతుంది. ఆ అమ్మాయి పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, ఇంకో కొడుకు పేరుతో 9 సిమ్ కార్డులు, వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు కూడా సంఖ్య నాకు ఇచ్చేసింది. వాడు కేసులో ఉన్నాడు ఇప్పుడు. వాడు ఆధార్ కార్డు వాడిందంట. వాడు మనం చెప్తాడు 2 రోజులు బిర్యానీ పెట్టి, వాడు చెప్పాడు చెప్పాలి కదా, మటన్ పెట్టి కేసులో పంపించేసిందని. కాబట్టి 45 సిమ్ కార్డు 46 సిమ్ కార్డులు వాడుతావు ఒక ఆడదే. ఎందుకని సిమ్ కార్డులో నువ్వు కాదని చెప్పొద్దు. జైపూర్ మామూలు పంపిస్తారు లిస్టు మొత్తం, ఇస్తాం మీ అందరికీ. థ్యాంక్ యూ అన్న. నేను ఇంకోటి, ఆ అమ్మాయి మీద ఆరోపణలు చేయట్లేదు. అమ్మాయి చాలా మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. అభినయ్ మీద మాట్లాడుతున్నా. అభినయ్ ఇట్లాంటి వాళ్ళు పెట్టుకుని నువ్వు పుష్పం అవద్దు. సాక్షి ఛానల్, సాక్షి టీవీ మీరు పుష్పాలు కాకండి. రేపు ఆ అమ్మాయి ఇలాంటి అమ్మాయి దొరికిపోయింది, ఇలాంటి అమ్మాయి ఓమో దీనికోసం డిబేట్లో పెట్టామని చెప్పి పుష్పాలు కాకండి. ఆల్రెడీ కోర్టులు చూసుకుంటాను ఇప్పుడు, చూపించే కదా ఫోటోలు. మీరు ఎవరైనా డౌట్ ఉంటే దయచేసి మీ ఫోటోలు ఇస్తే మీకు ఇష్టమైన హీరోయిన్తో ఫోటో తీసి పంపిస్తారు గంటలో. థ్యాంక్ యూ అన్న. భద్రంగా ఇచ్చి పెట్టండి, జాగ్రత్త ఫోటోలు మళ్ళీ వాడుకుంటారు.